వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్. ఈ వీడియో ఎవరు ఎలిమినేషన్ అయ్యారో మనం ఈ వీడియోలో అనుకుందాము. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ వీడియో మీరు కోరుకున్నది, ఈ న్యూస్ హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ ఈ వీడియోలో ఉంటుంది. ఈ వారం ఎలిమినేషన్ వీళ్ళు అవుతారు అనుకోలేదు. మీరు వీళ్ళు ఎలిమినేట్ అవుతారని గెస్ కూడా చేసి ఉండరు. ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎలిమినేషన్ ప్రాసెస్ తర్వాత ఏం చేంజ్ అవ్వబోతుంది, రీఎంట్రీకి వాళ్ళకి ఈ ఎలిమినేషన్కి సంబంధం ఏంటి అని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఆర్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందో అని మనం అనుకున్నాం లాస్ట్ వీడియోలో. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్. ఎందుకంటే ఆయిషా గారు డెంగ్యూ ఫీవర్తో బయటికి వెళ్ళిపోయారు. ఆమెకి చెకప్ బయట జరుగుతుంది. మళ్ళీ వస్తారో రారో కూడా తెలియదు. అది మనకి వచ్చిన అప్డేట్. ఆయిషా గారు తిరిగి బిగ్ బాస్కి వస్తే ఓకే, హెల్త్ ఇష్యూ ఎక్కువయ్యి కొంత గ్యాప్ వచ్చినాక ప్రజలు ఇష్టపడరు. తనని తీసుకొని రావడానికి ఆ రిలేషన్షిప్ అందరూ మెయింటైన్ చేయలేరు. ఆమె బాగలేక బయటికి వెళ్ళేటప్పుడు అందరూ చూపించిన కన్సర్న్, ఆయిషా గారు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు తనకి బాగాలేదని రిమైనింగ్ హౌస్మేట్స్ చూపించిన కన్సర్న్, వాళ్ళు రిటర్న్ వచ్చాక ఆయిషా సీరియస్గా ఉండలేదు. వాళ్ళంతా ప్రేమ అభిమానాలతో అయ్యో బాగాలేదే అని తనని అంత కన్సర్న్గా చూసినప్పుడు తిను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి తనని వాళ్ళ మీద సీరియస్గా ఉండలేదు. ఎట్ ద సేమ్ టైం హౌస్మేట్స్ కూడా ఉండలేరు. ఫర్దర్ సీజన్లో మళ్ళీ చూద్దాంలే అనుకుంటారో ఏమో బిగ్ బాస్ టీమ్. ఇప్పుడు పంపించారు. లేట్ అయితే మళ్ళీ తీసుకోరనుకుంటాను. ఫీవర్ వచ్చాక కొంచెం హెల్త్ నీరసంగా ఉంటుంది. మళ్ళీ రీసెట్ అవ్వడానికి 1 వీక్ 10 days అవుతుంది. ఆమె ఈ ఆటలన్నీ ఆడడానికి ఆయిషా గారికి కూడా శక్తి ఉండాలి కదా. మళ్ళీ పికప్ అవ్వాలి, ఆట ఆడాలంటే టైం తీసుకుంటుంది. తనకి హెల్తీ ఫుడ్ కావాలి. హౌస్లో అంత హెల్తీ ఫుడ్ అన్నీ రావు, అన్ని సౌకర్యాలు ఉండవు. కాబట్టి తను బయటికి వెళ్ళడమే కరెక్ట్ అనుకుంటున్నాను. ఇంకా ఆమె వెళ్ళిపోతుంది కాబట్టి ఈ వారం సింగిల్ ఎలిమినేషన్. టుమారో రీఎంట్రీస్ ఉంటాయి, సండే రీఎంట్రీస్ ఉంటాయి. అంత ఆశ్చర్యపడాల్సిన ఎలిమినేషన్ ఏంటంటే, ఫస్ట్ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో సిక్స్ మెంబర్స్ డేంజర్స్ జోన్లో ఉన్నారు. ఓన్లీ తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్. ఈ రిమైనింగ్ 6 ఎంతమందికి వచ్చాయో ఓట్స్ దానికి డబుల్ తనూజ, కళ్యాణ్కి వచ్చాయి ఓట్స్. ఇమాన్యుయల్కి కూడా బాగా వచ్చాయి ఓట్స్. వీళ్ళంతా రాకపోయినా ఇమాన్యుయల్కి కూడా ఓట్స్ షేర్ బాగానే వచ్చాయి. లాస్ట్ 6 మెంబర్స్ వీళ్ళందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఈ వారం పెద్ద ఆటలేమి ఇవ్వలేదు. ఇచ్చిన గేమ్లో కూడా రిమైనింగ్ 6 మెంబర్స్ పెద్ద పార్టిసిపేషన్ చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఎంటర్టైన్ చేసింది ఏం లేదు. ఈ వారం అన్నీ తుప్పాస్ గేమ్సే. ఈ తుప్పాస్ గేమ్స్లో కూడా ఎంటర్టైన్ చేయలేకపోయారు, ఓట్స్ గెలుచుకోలేకపోయారు. తనుజ అండ్ కళ్యాణ్కి టాప్లో ఉన్నారు. ఇమ్ముకి కూడా బాగానే ఓట్స్ వచ్చాయి. రిమైనింగ్ అందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఈ వారం పెద్దగా టాస్క్లు ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు ఆడింది ఏమంత పర్ఫార్మెన్స్ ఏమీ చేయలేదు. బిగ్ బాస్ హౌస్లో బాండింగ్ లేకపోతే అందరూ బాండింగ్ మీరు బాండింగ్స్ పెట్టుకునేదానికి బిగ్ బాస్కి వచ్చారా అని అంటారు. అది ఏ రిలేషన్షిప్లో అయినా బాండింగ్ లేనిదే నువ్వేదైనా
ఇబ్బందుల్లో ఉంటే బాండింగే నిన్ను రక్షిస్తుంది. ఇప్పుడు ఈ వారం అంతా సంజన గారు ఎంత నెగిటివిటీ ఫేస్ చేసినా కానీ ఒక్క ఇమాన్యువల్ బాండింగ్తోనే తనకి ఇన్ని ఓట్లు పడ్డాయి, లేకపోతే అస్సలు పడవు. ఈ బాండింగ్ లేకపోతే తనకి ఎలా పడతాయి? అది ఏ రిలేషన్షిప్లో అయినా బాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ బాండింగ్స్ పెట్టుకున్నారని వీళ్ళు పెట్టుకున్న బాండింగ్ని ఏమంటారు? మదర్ అండ్ సన్ అనేది అది కూడా ఒక బాండింగే కదా. ఇమాన్యువల్ ఓన్లీ సంజన గారిని నమ్ముతారు, సంజన గారు ఇమాన్యువల్నే నమ్ముతారు. వీళ్ళిద్దరు బాండింగ్ అంత అటాచ్మెంట్గా ఉంటుంది. ఆ అటాచ్మెంట్ ఉండడం వల్లే ఈ వారం సంజన గారు సేవ్ అయ్యారు. రాము రాథోడ్ లాస్ట్ వీక్ డేంజర్ జోన్ దాకా వెళ్ళారు భరణి గారితో. అది ఫేస్ చేసి బయటికి వచ్చిన ఆ ఎనర్జీ, ధైర్యము ఇంకా ఎక్కువైపోయింది రాము రాథోడ్కి. అయినా పెద్ద టాస్క్లు ఆడింది ఏం లేదు, కాకపోతే ధైర్యం ఉంది. పెద్ద టాస్క్లు ఆడింది ఏమీ లేదు. రాము రాథోడ్ లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉన్నా కానీ భయము ఇది లేదు, కానీ పెద్ద గేమ్ ఆడింది ఏం లేదు. కానీ హౌస్మేట్స్తో నెగిటివ్ థాట్స్, వాతావరణం నెగిటివ్గా పొల్యూట్ చేసింది ఏం లేదు తను. సో ఆ మంచి దానితో ఇంకా తనుజ ఇంకా రాము రాథోడ్నే 4 మాటలు అనేసరికి ఈ తనుజ అగెనిస్ట్ ఫ్యాన్స్ ఉంటారు చూడండి, ఆ ఫ్యాన్స్ అందరూ ఈ రాము రాథోడ్కి ఓట్స్ వేశారు. దానివల్ల రాము రాథోడ్ ఈ వీక్ సేవ్ అయిపోయారు. ఇతను ఆ సింపతి తనుజ అనింది రాము రాథోడ్ పడిండు అనే ఆ సింపతి ఒకటి. రెండోది ఏంటంటే ఇతనికి హౌస్మేట్స్తో కానీ ఏది నెగిటివ్ వైబ్ ఏం లేదు. సో దానివల్ల అతను ఈ వారం కూడా సర్వైవ్ అవుతున్నాడు బిగ్ బాస్ హౌస్లో. నెక్స్ట్ సాయి శ్రీనివాస్ కూడా ఏం పెద్ద ఆడింది ఏమీ లేదు. తిను కూడా అంతా ఆ పెట్టిన తుప్పాస్ గేమ్లో కూడా పెద్ద పర్ఫామ్ చేసింది ఏం లేదు, కానీ కామ్గా సెటిల్డ్గా ఉంటాడు. దీనికి ఏ నెగిటివ్ ఇంప్రెషను, నెగిటివ్ వైబు ఏది హౌస్మేట్స్తో లేదు, ఎవరితో ఎటువంటి గొడవలు వేసుకోడు, కామ్గా ఉంటాడు. అతను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా అంతగా ఏమీ బాగానే ఉండవు. ఆ బియర్డ్ కూడా అంత తనకి సూట్ ఏం కాదు. పెద్ద గేమ్స్లో కానీ పెద్ద ఆడింది లేదు. ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా ఎంటర్టైన్ ఏమీ చేయట్లేదు. ఆయన వాళ్ళు అన్నట్టు ఏజెంట్ సాయి శ్రీనివాస్ అనుకుంటున్నావా? అందరినీ అబ్జర్వ్ చేయడానికి వచ్చావా? ఇంకెప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసి ఎప్పుడు నువ్వు ఆర్ట్ స్టార్ట్ చేస్తావు? అప్పటికి బిగ్ బాస్ సీజన్ కూడా అయిపోతుంది, నువ్వు ఆర్ట్ స్టార్ట్ చేసేటప్పటికి అని అన్నారు కదా లాస్ట్ వీక్. సో అలానే ఉంది ఈ సాయి శ్రీనివాస్ బిహేవియర్. ఫైనల్లీ రమ్య నోటు దూల వల్లే ఈరోజు ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు హౌస్లోకి అందరితో కమ్యూనికేట్ అయ్యి అంత పాజిటివ్ వైబ్ వచ్చి ఒక మంచి ఆట ఆడి నాగార్జున సార్తో కానీ ఎవరితో అయినా కానీ సూపర్ అమ్మ నువ్వు బాగా ఆడుతున్నావు అని ఏదైనా పాజిటివ్గా అనే వైబ్లో ఏం తను రాలేదు. రావడం తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారని తనుజ కళ్యాణ్నే టార్గెట్ చేసింది. ఎవరైనా వచ్చి హౌస్లోకి మనం ఈ హౌస్లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అని చూసుకోవాలి. ఈమె రావడం డైరెక్ట్గా నెంబర్ 1 నెంబర్ 2ని కొట్టేసింది. ఈ కొట్టేసరికి నెంబర్ 1 నెంబర్ 2 ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యి ఓట్స్ బ్యాంకింగ్ అసలుకి రమ్య క్రియేట్ కాలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే తనుజాతో ఈ చెయ్యి కలిపితే
క్లాప్ అవుతుంది, సౌండ్ వస్తుంది అని, నేను ఇలా ఆడలేను తల్లి, నీవు లెవెల్ పార్క్ అనుకొని వచ్చావు, లెవెల్ గేమే ఆడడానికే వచ్చావు మీరు అని ఈమనింది. ఈమంతకుముందు ఏం చేసింది, ఇవేమన్నా అంత మంచిదా అనుకుంటే ఏమో అంత మంచిదేం కాదు. ఈ ఇన్స్టా అన్నీ చూస్తే ఏమో రకరకాల షేడ్స్లో ఉంటాయి ఈ ఫొటోస్ వీడియోస్. ఈమె మళ్ళీ ఇంకొకరిని అనే మనిషి, తనుజ గారిని అనే మనిషి రమ్య, ఈమెకి బయట అంతకుముందు నెగిటివ్ వైబ్ నింది, సొసైటీలో సోషల్ మీడియాలో నెగిటివ్ వైబ్ నింది. నువ్వు బిగ్ బాస్ హౌస్కి వస్తే ఏం చేయాలి, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకోవాలి అండ్ హౌస్ మేట్స్ అందరితో ఒక పాజిటివ్ వైబ్ డెవలప్ చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు బెస్ట్ గేమ్ ఇచ్చి నాగార్జున సార్ నిన్ను అప్రిషియేట్ చేశాక నువ్వు ఇంకేదైనా ఇంకొకరిని ఒక మాట అనుంటే అయ్యేది కాదు. నువ్వు రావడం నువ్వు తనుజ మీదే వేసుకున్నావు. నెక్స్ట్ ఏంటంటే తనుజ పాటికి తనుజ గేమ్ ఆడుతూ ఉంటే నువ్వు తనుజ బ్యాగులు సెట్ చేసి దాంట్లో పక్కకు పోయి ఆడుకోపో అని అంత నెగ్లిజెన్సీ ఏంటి? పక్కన వాళ్ళు నామినేట్ చేసేటప్పుడు కూడా ఓకే లైట్లే చెప్తే చెప్పినవులే అన్నట్టు చాలా ఇదిగా ఉండేది రమ్య. ఆ పర్సనాలిటీకి దానివల్లే ఈమె పోయి టిష్యూ పేపర్లో పక్కకు పోయి ఆడుకోపో అని చెప్పింది. సేమ్ టైం తనుజ కూడా ఏ ఫూల్ అని రమ్య బ్యాగ్లో పెట్టింది. దీనివల్ల ఏమైంది, చుట్టుపక్కల ఉండేవాళ్ళు రాము, సంజన, మాధురి గారు వీళ్ళందరూ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నవ్వుకున్నారు రమ్యని చూసి. సో ఈ వారం అందువల్ల ఈ నెగిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడం వల్ల రమ్య గారు ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు. ఈ సాయి శ్రీనివాస్కి ఇది లక్ కలిసి రావడం వల్ల, ఈ రమ్యకి ఈ క్రాష్ ఓటింగ్ వల్ల, ఈ నోటు దోల వీటి వల్ల ఈమెకి ఓట్స్ తగ్గిపోయాయి. సాయి శ్రీనివాస్కి ఓట్స్ పెరిగి ఇప్పుడు సాయి శ్రీనివాస్ లక్కీగా ఇంకొక వారం హౌస్లో కంటిన్యూ చేయదలుచుకున్నాడు. రేపు సండే రీఎంట్రీ ఎక్స్ హౌస్మేట్స్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు కొంతమంది బిగ్ బాస్ హౌస్కి రీఎంట్రీ ఇవ్వబోతారు. వాళ్ళలో మర్యాద మనీష్ ఇంకా ఇంకొకరు రాబోతున్నారని ఇన్ఫర్మేషన్. ఈ సంజన గారు కూడా మరీ అంత పక్కన వాళ్ళని డిస్గస్టింగ్గా అంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరము ఏమీ లేదు. ఈమె నామినేషన్లోకి వచ్చిందని కావాలని నెగిటివ్ అంతా మొత్తం నెగిటివ్ వైబ్, ఈ వారం మొత్తం ఆమె నెగిటివ్ నెగిటివ్లోనే ఉండింది. అంతా ఏం చేసినా ఎవరితో గొడవ పెట్టుకుందామా, ఎవరితో ఏం చేద్దామా ఇదే ఆలోచనలోనే ఉండింది సంజన గారు. కాబట్టి ఈమె ఇమాన్యువల్ ఫ్రెండ్ కాబట్టి ఇమాన్యువల్ బాండింగ్తో తనకు వచ్చే ఓట్ షేరింగ్ అన్నీ సంజన గారికి పడ్డాయి. ఈ పడడం వల్ల సంజన గారు ఈ వారం సేవ్ అయ్యారు. ఈ వారం సేవ్ అయితే అయ్యిండ్రు కానీ నెక్స్ట్ వీక్ సంజన గారు మేబీ ఎలిమినేట్ కావచ్చు. అప్పటికి క్వశ్చన్ కూడా వేయచ్చు, నాగార్జున సార్ మీరు చేసింది ఏం బాగాలేదు, ఈ వారం అంతా మీరంతా నెగిటివ్గా పోర్ట్రే చేశారు అని నాగార్జున సార్ కూడా చెప్పచ్చు. ఈమెమి అంత గేమ్లు ఆడింది ఏం లేదు, కాకపోతే ఒక మదరు పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చింది అనే సానుభూతితో ప్రజలు కూడా ఈమె నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఈమె బిహేవియరే అందరితో బాగుండట్లేదు. ఏమో చూడాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్గా తనుజాతో రమ్య పెట్టుకునింది కాబట్టి, తన గొడవలో ఇన్వాల్వ్ అయ్యి నోరు పారేసుకునింది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా తనుజ వల్ల రమ్య ఎలిమినేట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్ నుంచి. సో
ఇది ఈ వారం ఎలిమినేట్ అయింది. ఈ వారం ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్, నో డబుల్ ఎలిమినేషన్, ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్. ఇంకా ఆయిషా మళ్ళీ ఏమొస్తుందో ఏమో తెలీదు, మేబీ రాకపోవచ్చు కూడా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ సపోర్ట్ మీ.